లోక్సభ ఆయా రాష్ట్రాల ఎన్నికలకు ఈ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఈసీ ఏమంటోంది? అప్డేట్స్ ఏంటి? భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ను 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు 5 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడినటువంటి విలేకరుల సమావేశంలో 2019 ఎన్నికల షెడ్యూల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అంటే 17వ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అనధికారిక సమాచారం నుంచి అందుతున్నటువంటి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి నిజానికి ఈసారి మార్చి 5వ తేదీనే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు పెట్టుకున్నారు. అటు వారణాసితో పాటు యూపీలో, ఇటు కర్ణాటక, తమిళనాడులో ఆయన పర్యటనలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల షెడ్యూల్ చాలా ఒక వారం పైగా ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికలకు సంబంధించి 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మార్చి 5వ తేదీని ఈ యొక్క ఎన్నికలు షెడ్యూల్ ను అప్పటి కమిషనర్, చీఫ్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ సంపత్ విడుదల చేశారు. కానీ ఈసారి ఈ ఒక వారం పైగా ఈ యొక్క షెడ్యూల్ జాప్యం కావడానికి ప్రధాని మోదీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎక్కువగా ఉండటం కారణమని కూడా ఎన్నికల కమిషన్ వర్గాల సమాచారం. అయితే ఈసారి ఎన్ని విడతల్లో జరగబోతున్నాయనే దానిపై అయితే కొంత ఉత్కంఠత అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. 16వ లోక్సభకు సంబంధించి మొత్తం 9 విడతల్లో ఈ లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి ఎన్ని విడతల్లో జరుగుతాయన్న దానిపైన కొంత చర్చ అయితే జరుగుతుంది. మరోపక్క జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఈ సార్వత్రిక ఎన్నికలతోనే నిర్వహించాలా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం తీసుకోవచ్చా అన్న దానిపై కూడా చర్చలు జరిగాయి. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ కూడా ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటు అంటే లోక్సభ ఎన్నికలతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి ఇటు జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు, మరోపక్క ప్రధాని మోదీకి కొంత వెసులుబాటు కల్పించేందుకు కూడా ఈ ఎన్నికల కమిషన్ కొంత సమయం తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. 5 గంటలకు ఈ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ఒక ప్రకటన అయితే చేయబోతుంది. ఎన్నికల కమిషనర్, చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సునీల్ అరోరాతో పాటు ఈ రోజు జరగబోయే విలేకరుల సమావేశంలో వీళ్ళంతా కూడా పాల్గొనబోతున్నారు. 2014 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 5న విడుదలైంది. అప్పట్లో ఎన్నికల ఫలితాల ప్రకటనకు చివరి తేదీ మే 31 ఉండగా త్వరగా షెడ్యూల్ ప్రకటించాల్సి వచ్చిందని, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు చివరి తేదీ జూన్ 10 కాబట్టి ఇప్పుడు అంత తొందరగా అవసరం లేదు. జూన్ 3వ తేదీ వరకు కూడా అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే జూన్ 3వ తేదీ లోపు ఎప్పుడైనా ప్రకటించవచ్చు. కాబట్టి ఇప్పుడు అంత తొందరగా గతంలో మార్చి 5వ తేదీన ఎలాగైతే ప్రకటించారో ఇప్పుడు అంత అవసరం లేదు. అందుకే కొంత సమయం తీసుకుంటున్నామని కూడా ఈసీ వర్గాలు చెప్పాయి. మొత్తానికి ఈ ఆలస్యానికి కారణం కొంత ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించే ఎన్నికల విషయంపై కూడా కేంద్రం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. హోంమంత్రిత్వ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయింది. అందుకే మొత్తానికి ఈ యొక్క లోక్సభ ఎన్నికల షెడ్యూల్ లో ఆలస్యమైందని కూడా చెప్పొచ్చు. మనం చూడొచ్చు, పుల్వామా సంఘటన తర్వాత ఏదైతే సిఆర్పీఎఫ్ భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ లో చిక్కుకుపోయాయి, వాటిని ఇతర ప్రాంతాలకు ఎలా తరలించాలనే దానిపై కూడా ఎన్నికల కమిషన్ కొంత మల్లగులాలు పడింది. దీంతో ఈ షెడ్యూల్ కొంత జాప్యమైంది. కాకపోతే నిజానికి మార్చి 5వ తేదీనే ఇది ప్రకటించాల్సింది. మొత్తానికి అన్ని అడ్డంకులను అధిగమించి ఈ రోజు 5 గంటలకు ఇక ఎన్నికల నగారాను మోగించబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని విడతల్లో ఉంటుంది, అదేవిధంగా ఏపీ, తెలంగాణలకు సంబంధించి ఏ విడతల్లో ఏపీ, తెలంగాణ ఎన్నికలు ఉండబోతున్నాయన్నది కూడా కొంత మనకి ఉత్కంఠత ఉందని చెప్పుకోవచ్చు. గత సార్వత్రిక ఎన్నికల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో చూసుకుంటే మొత్తం 9 విడతల్లో
ఈ లోక్సభ ఎన్నికలు జరిగితే అందులో 7వ విడత తెలంగాణలో జరిగింది, 8వ విడత ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇప్పుడు మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లో జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కొంత వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారం లేదా 2వ వారంలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న విలేకరులతో మాట్లాడుతూ చెప్పినట్లు ఆయన వివరించారు. సో ఏప్రిల్ మొదటి వారం లేదా 2వ వారంలో ఏపీలో జరుగుతాయా లేకపోతే మేలో జరిగే అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా మనం చూడాల్సింది. మొత్తానికైతే మే 20 లోపు కొత్త గవర్నమెంట్ ఇక్కడ ఢిల్లీలో ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ రోజు 5 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయబోతుంది. గతంలో కూడా నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రకటనలన్నీ కూడా ఎన్నికల కమిషన్ విలేకరుల కాన్ఫరెన్స్ హాల్లోనే ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ గత ఎన్నికల కమిషనర్ సంపత్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రకటనను విజ్ఞాన్ భవన్ కు మార్చారు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు సునీల్ అరోరా కూడా కొనసాగిస్తున్నారు. సునీల్ అరోరా నేతృత్వంలో విజ్ఞాన్ భవన్ లో ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించినటువంటి ప్రకటన జరగబోతుంది. కృష్ణ 9 లేదా 10 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే లోక్సభ ఎన్నికలతో పాటు ఏ రాష్ట్రాలకు ఎన్నికలు జరపనున్నారు? శ్రీనివాస్, ఏదైతే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సింది. నిజానికి తెలంగాణ కూడా 5 రాష్ట్రాలు గత 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో లోక్సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించారు. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా ఈ 5 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లే నేపథ్యంలో ఇప్పుడు 4 రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అంటే 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తో మాత్రమే ఈ 4 రాష్ట్రాలు మాత్రమే ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. కానీ ముందుగా మహారాష్ట్ర, హర్యానాలు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా సమాచారం వచ్చింది. కానీ నిన్ననే ఆ యొక్క అసెంబ్లీకి సంబంధించినటువంటి రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది. కానీ కొంత మహారాష్ట్ర, హర్యానా కూడా కొంత తర్వాతనే అంటే వచ్చే నవంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు వెళ్లాలని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అందుకే ఆ అంశాన్ని భారతీయ జనతా పార్టీ డ్రాప్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ 4 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒరిస్సాలతో పాటు మహారాష్ట్ర, హర్యానాలు కూడా కలిపి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత వెనక్కి తగ్గినట్లుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అంటే జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఒకేసారి పోలింగ్ జరుగుతుందా లేకపోతే 2 సార్లు పోలింగ్ జరుగుతాయన్నది కూడా కొంత సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఉన్నందువల్ల కొంత విడివిడిగా 7వ ఫేజ్ లో తెలంగాణ, 8వ ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు నిర్వహించారు. కానీ ఇప్పుడు అక్కడ లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. 17 నియోజకవర్గాలకు మాత్రమే లోక్సభ ఎన్నికలు తెలంగాణలో నిర్వహించాలి. కాబట్టి అన్ని కలిపి పెట్టే అవకాశం ఒకే విడతలోనే ఆంధ్ర, తెలంగాణలో నిర్వహించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. శ్రీనివాస్, కృష్ణ, ఈవీఎం మిషన్లు అదేవిధంగా వీవీప్యాట్ల పైన కూడా ప్రతిపక్షాలు విమర్శలు అంటే సందేహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఏంటి ఈసీ ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి? ఖచ్చితంగా శ్రీనివాస్, వీవీప్యాట్లకు సంబంధించి అయితే ప్రతిపక్షాలు మొత్తం సుమారు 30 పార్టీలకు సంబంధించి వీవీప్యాట్లను సుమారు 50% వీవీప్యాట్లనైనా లెక్కించాలన్న ఒక నియమాన్ని, ఒక నిబంధన అయితే ఉంచాలి. అప్పుడే ఈ ఎన్నికలు నిర్వహించాలని కూడా డిమాండ్ చేసింది. ఈవీఎంలకు సంబంధించి కొంత గడబిడ జరుగుతుంది. ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదు కొన్ని చోట్ల. ఈవీఎంల్లో వచ్చిన లెక్కలకు అదేవిధంగా వీవీప్యాట్ లో వచ్చిన లెక్కలకు కొంత డిఫరెన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రతి బూత్ లో కూడా అంటే ఏదైతే ప్రతి నియోజకవర్గంలో 50% వీవీప్యాట్లనైనా కనీసం లెక్కించాలి అన్నది ఒక నిబంధన ఉంచాలని కూడా ఇటీవల సునీల్ అరోరాను కలిసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తాయి. దాని మీద తగిన నిర్ణయం తీసుకుంటామని కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది.
ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక ఈ వీవీప్యాట్ల మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా అన్ని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. దానికి సంబంధించి ఒక పిటిషన్ కూడా తయారు చేస్తే అందులో మొదటి పిటిషన్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు ఎన్నికల కమిషన్ చెప్పే అభిప్రాయం బట్టి ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లను ఏ మేరకు లెక్కించబోతున్నారు, ఈవీఎంలు ఉన్నప్పటికీ కూడా ఈవీఎంలో వచ్చినటువంటి ఈ ఓట్లను వీవీప్యాట్లతో సరిపోల్చుతారా, మొత్తం సరిపోల్చుతారా, లేకపోతే 50% వీవీప్యాట్లతో సరిపోల్చుతారా, అది అనుమానం ఉన్న చోట మాత్రం ఈ విధంగా చేస్తారా, ఏ విధంగా వీవీప్యాట్లకు సంబంధించి అదేవిధంగా ప్రతిపక్షాలు వెలిపించినటువంటి అనుమానాలు ఏ విధంగా నివృత్తి చేయబోతున్నారు అన్న దాని మీద ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చే ఒక ఆ యొక్క వివరణను బట్టి ఈ యొక్క ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాయి. ఖచ్చితంగా వీవీప్యాట్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయాన్ని అయితే ఈ రోజు వెల్లడించబోతుంది. ఏ విధంగా చేయబోతున్నారు, ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలు ఏ విధంగా తీర్చబోతున్నారు, వీవీప్యాట్లు అన్ని లెక్కించాలంటే సమయం అవుతుంది కాబట్టి అనుమానాలు ఉన్న చోట్ల అభ్యంతరాలు ఉన్న చోట్ల మాత్రం కనీసం 50% వీవీప్యాట్లైనా లెక్కించాలన్నది ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకవేళ ఈ రోజు ఎన్నికల కమిషన్ దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మరుసటి రోజు అంటే ఎల్లుండే సోమవారమే దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్లాలని కూడా ప్రతిపక్షాలన్నీ కూడా నిర్ణయించుకున్నాయి. దీనికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఇప్పటికే సిద్ధం చేశాయని మనకు అందుతున్నటువంటి సమాచారం. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.